అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. భక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. భక్తి అంటే ఏమిటి అని అడిగారు ఒక రాజుగారు. భక్తి అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడం చెప్పారు ఒక మహర్షి. అవునా? నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావాల్సిందేమిటి? నాయనా, నిజానికి దైవం ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించేది లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు కానీ, నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం సేవ చేశావని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దాన ధర్మాలు వ్యర్థం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం నిష్కల్మషమైన మనస్సుతో చేసే ప్రార్థనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ ఆ దైవం మెచ్చే పని నువ్వు చేసినప్పుడు ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం. అందుకు చాలా సహనం, ఓర్పు ఉండాలి కదా. అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే, ఒకరు 100 బిందెలతో భగవంతుడికి అభిషేకం చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పారే అనుకోండి. 98 బిందెలు మోసుకొచ్చి అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాం. 99వ బిందె దైవం ఇంకా రాలేదే అన్న విసుగుతో ఆయన నెత్తినే పడేసి వస్తాం. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవాన్ని చేరే మార్గాలు. అలా ముని నుంచి ఉపదేశం పొందిన రాజుగారు అనేక దానాలు చేశారు. భూదానం, గోదానం, సువర్ణదానం, కన్యాదానం, దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్తదానాలు చేశారు. అయినా దైవం ప్రత్యక్షం కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఓర్పుగా సేవ చెయ్యసాగారు. ఒకరోజు రాజుగారు రాత్రివేళ మారువేషంలో తిరుగుతుండగా ఒక ఇంటి నుంచి పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆటబొమ్మలు కావాలని తల్లి దగ్గర మారాం చేస్తున్నాడు. విధవరాలైన ఆమెకు సరైన బట్టలే లేవు. బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కు తోచక కొడుకును సముదాయిస్తుంది. కానీ పిల్లవాడు మొండికేసి ఏడుస్తున్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షమయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు. స్వామి, నేను ఎన్నో గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసిన, ఆలయాలు, సత్రాలు, చెరువులు త్రవ్వించినా నీవు రాలేదు. మరి ఈనాడు నాపై నీ దయ కలిగేందుకు కారణం ఏమిటి? రాజా, పూర్ణ మనస్సుతో చేసే ఏ చిన్న పనైనా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి నీవు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుడిని అయ్యాను. నువ్వు చేసే దాన ధర్మాలను ఇలాగే కొనసాగించి తుదకు నా సన్నిధిని చేరుతావు అని దీవించి అదృశ్యమయ్యారు. ప్రతి క్షణం మనం మరణానికి చేరువ అవుతుంటాం. అది గుర్తెరగాలి మనం. దానం చేసేందుకు మరొకరిపై ఆధారపడకండి. ఉన్నంతలో కొత్తవి లేదా పాతవి, బట్టలు కానీ, దుప్పట్లు కానీ, ఆహారం కానీ, కాస్త డబ్బు కానీ, మీకు ఏది వీలైతే అది ఇవ్వండి. రోజుకొక మంచి పని చేయడం లక్ష్యంగా పెట్టుకోండి. ఉన్నంతలో నలుగురికి సహాయపడండి. మాధవ సేవగా మానవ సేవ చేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.